ఇంటరిమ్ మెయింటెనెన్స్కి సంబంధించి బాంబే హైకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే సాధారణంగా డిస్ప్యూట్ నడుస్తున్నప్పుడు మధ్యంతరంగా కొంత మెయింటెనెన్స్ను కోర్టులు అలర్ట్ చేస్తూ ఉంటాయి. సో దీన్నే మనం ఇంటరిమ్ మెయింటెనెన్స్ అంటూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో ఇంటరిమ్ మెయింటెనెన్స్ను డిసైడ్ చేసేటప్పుడు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు, అంతేకాకుండా పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ను కూడా అలర్ట్ చేసినప్పుడు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చూసాం జనరల్గా ఈ కేసులో ఇంటరిమ్ మెయింటెనెన్స్ సంబంధించి ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోవచ్చు. సో యాక్చువల్గా ఏంటి సార్, అంటే ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ డిసైడ్ చేసేటప్పుడు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? శ్రవణ్ గారు, ఇవాళ రోజు ఈ కేసు ఏదైతే ఉందో ఇది ఒక ఫ్యామిలీ డిస్ప్యూటు, ముఖ్యంగా మెయింటెనెన్స్ మీద ఒక కేసు. ఇది ఒక భర్త భార్య వీళ్ళిద్దరూ బాంబే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అక్కడ నాగ్పూర్ బెంచ్, అంటే నాగ్పూర్ పరిధిలో ఉన్న కేసు ఇది. సో నాగ్పూర్ బెంచ్ అక్కడ ఈ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24 and 25కి డిఫరెన్స్ చెప్తూ ఒక ఈ కేసు యొక్క జడ్జ్మెంట్ వచ్చింది బయటకి. సో దానికి డిఫరెన్స్ ఇవాళ రోజు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ సెక్షన్ 24 పరంగా ఇప్పుడు ఫస్ట్ అసలు ఇనిషియల్గా ఈ భార్య ఏమైతే మెయింటెనెన్స్ చేసిందో, సెక్షన్ 24 ఏంటంటే ఇంటరిమ్ మెయింటెనెన్స్. అంటే ఈ కేసు అయ్యేంత వరకు నాకు ఒక తాత్కాలికమైన నన్ను నేను పోషించుకోవడానికి, నా పిల్లల్ని పోషించుకోవడానికి తాత్కాలికమైన ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇవ్వండి అని చెప్పి ఈ మెయింటెనెన్స్ కేసు వేసింది. అంటే మెయింటెనెన్స్ కేసు పర్మనెంట్గా ఒకసారి ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చింది అనుకోండి, అది సెక్షన్ 25 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద అది కన్సిడర్ చేసి అప్పుడు ఒక ఫైనల్ జడ్జ్మెంట్, ఫైనల్ పర్మనెంట్ ఎలిమోనియో లేకపోతే మంత్లీ మెయింటెనెన్స్ ఏదో ఒకటి అందులో డిసైడ్ అవుతుంది. సో ఆ 25 డిసైడ్ అయ్యేంత వరకు సెక్షన్ 24 కింద మీకు ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ భార్య ఇక్కడ, ఈ భర్త కొద్దిగా వెల్ ఆఫ్ ఉన్నాడు, మంచి బిజినెస్లోనే అవి ఉన్నాయి, ప్లస్ నెలకి చాలా సంపాదిస్తాడు అన్నట్టుగా ఈమె క్లెయిమ్ చేసింది. సో దానికే సెక్షన్ 24 ఇంటరిమ్ రిలీఫ్లోనే ఆమె నెలకి 5 లక్షలు అడిగిందంట ఇనీషియల్గా ఆమె పిల్లల్ని పోషించుకోవడానికి. సో దాన్ని ఆ భర్త ఛాలెంజ్ చేస్తూ నా ఇన్కమ్ వచ్చి 20 lakhs per annum, అది కాకుండా పిల్లలకి ఎవ్రీ మంత్ నేను ఆల్రెడీ మెయింటెనెన్స్ ఇస్తూనే ఉన్నాను, సో ఇంత నేను ఇచ్చుకోలేనని చెప్పి అతను ఛాలెంజ్ చేయడం జరిగితే అప్పుడు బాంబే హైకోర్టు ఏం చేసింది, ఆమె అడిగిన మరీ ఓవర్గా 5 lakhs per annum కాకుండా, పర్ మంత్ కాకుండా 1 lakh per month ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఈ కేసు తేలేంత వరకు ఆమెకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. సో దాన్ని కూడా అది ఆయన ఛాలెంజ్ చేస్తూ అదే ఆ భర్త, సో అది 1 lakh కూడా కాదు, నాది 75,000కి చేయండి, ఎందుకంటే అందులో వన్ ఆఫ్ ది సాక్ష్యం ఈ భార్య ఏదైతే పెట్టిందో అసలు మామూలు సాక్ష్యాల్లో ఆమె నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, భర్తవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏదైతే ఇన్కమ్ జనరేట్ చేయట్లేదో ఆ అసెట్స్ కూడా సాక్ష్యాల కింద ఇంటరిమ్ మెయింటెనెన్స్కి పెట్టింది ఆమె. ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇంతకు ఇవ్వండి నాకు 5 లక్షలు అన్నట్టుగా. సో అదే చూపిస్తూ ఆ భర్త తరపు లాయర్ ఏమని చెప్పారంటే, ఈమె అసెట్స్ ఏదైతే పెట్టిందో సెక్షన్ 24 ఇంటరిమ్ మెయింటెనెన్స్ అడుగుతూ అందులో అసెట్స్ సగం అసలు ఇన్కమే జనరేట్ చేయట్లేదు, ఏదో పాడుబడిన బంగ్లానో లేదా పాడుబడిన ఏదో భూమో ఏదో ఉంది. సో అది ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ చేయనప్పుడు అది ఇంటరిమ్ మెయింటెనెన్స్ వాటిలో అవి సాక్ష్యాధారాల కింద ఎట్లా అడుగుతారో అది సెక్షన్ 25 అప్పుడు కావాల్సి వస్తే దానికి పనికి వస్తుంది. దీనిలో అయితే ఇంటరిమ్ మెయింటెనెన్స్కి ఇన్కమ్ జనరేట్ చేయని అసెట్స్ చూపించలేరు కదా అని చెప్పి భర్త తరపున న్యాయవాది వాదనలు చేశారు. అది క్లియర్గా హైకోర్టు ఏకీభవిస్తూ సెక్షన్ 24 అనేది కేవలం ఈ కేసు నడిచేంత వరకు నీకు తాత్కాలికంగా ఒక మెయింటెనెన్స్ ఇచ్చే ప్రక్రియ మాత్రమే, దాంట్లో నువ్వు ఇన్కమ్ జనరేట్ చేయని అసెట్స్ని వాటిని నువ్వు సాక్ష్యాధారాల కింద పెడితే మేము అది పరిగణలోకి తీసుకోలేము. సో నువ్వు పెట్టిన ప్రాపర్టీ దీనికి పనికిరాదమ్మా, సెక్షన్ 25 కింద ఫ్యూచర్లో నీకు పర్మనెంట్ ఎలిమోనియో ఏదో ఇచ్చినప్పుడు అప్పుడు ఆ అసెట్స్ని మేము పరిగణలోకి తీసుకుంటాం. ఇప్పుడైతే ఈ ఇంటరిమ్ రిలీఫ్కి మాత్రం, ఇంటరిమ్ మెయింటెనెన్స్కి మాత్రం ఆ అసెట్ని మేము సాక్ష్యాధారాల కింద మేము అది మేము కన్సిడర్ చేయము, అది ఎందుకంటే ఇన్కమ్ జనరేట్ చేయట్లేదు కాబట్టి. ప్లస్ అది కాకుండా ఇంకా అదనపు అతనికి ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుందని నువ్వేమైనా అది ఇంకా అదనపు సాక్ష్యాధారాలు ఏమైనా చూపి అని అడగడం జరిగింది. అది ఆమె చూపించలేకపోయింది. సో దాంతో ఆ 1 lakh మెయింటెనెన్స్ కూడా కాకుండా అది ఇంకా కుదిస్తూ 75,000 నెలకి మెయింటెనెన్స్ కింద హైకోర్టు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సో జనరల్గా ఇలాంటి ఇంటరిమ్ మెయింటెనెన్స్ డిసైడ్ చేసేటప్పుడు సో భర్తకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ని ఆధారంగా తీసుకుంటారా, లేదంటే భార్యకు ఉన్నటువంటి అవసరాలు తీర్చే విధంగా ఉండే విధంగా మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎనీ మెయింటెనెన్స్ కేసు కానీ, డివోర్స్ కేసు కానీ, అందులో ఒకళ్ళు మెయింటెనెన్స్ అడిగినా, లేదా మెయింటెనెన్స్ 125 CRPC లైక్ 124 BNSS 144 BNSS ఇప్పుడు, సో దాని ప్రకారంగా మెయింటెనెన్స్ అడిగినా, లేకపోతే డీవీసీలో మీరు కంపెన్సేషన్ అడిగినా, ఏదైనా కానీ ఇవాళ రోజు ఒక కొత్త సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మీరు అసెట్స్ అండ్ లయబిలిటీస్, బోత్ ద పార్టీస్ హ్యావ్ టు ఫైల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. రెండు పార్టీస్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే వాళ్ళ యొక్క మినిమం 1 year to 6 months బ్యాంక్ స్టేట్మెంట్లు చూపించగలగాలి. అసెట్స్ అండ్ లయబిలిటీస్ చూపించి భార్య కానీ భర్త కానీ ఈయనకి ఇన్కమ్ ఎంత వస్తుంది, ఆమెకి ఇన్కమ్ ఎంత వస్తుంది, ఆమెకి నిజంగా ఇన్కమ్ లేకపోతే ఆ ఇన్కమ్ లేదన్నట్టు కూడా చూపించగలగాలి అసెట్స్ అండ్ లయబిలిటీస్. సాక్ష్యాధారాలే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కోర్టు నమ్ముతుంది. సో లేటెస్ట్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మినిమం 1 year to 6 months మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ మీరు ఫైల్ చేయాలి, రెండు పార్టీస్ భార్య కానీ భర్త కానీ. సో దాన్ని బట్టి
సో భర్త అడిగే చెప్పే నిజాలు ఎంత, భార్య చెప్పే నిజాలు ఎంత, భార్యకి నిజంగా ఎంత అవసరం ఉంది, పిల్లలు ఉంటే పిల్లలకు కూడా ఎంత అవసరం ఉంది, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ వెల్ఫేర్కి కానీ, ఇవన్నీ కన్సిడర్ చేస్తూ భర్త యొక్క ఇన్కమ్ సోర్స్ అవన్నీ కూడా ఎస్ఎస్ఎన్ లయబిలిటీస్ తెలుస్తాయి కాబట్టి, ప్లస్ భార్యకి నిజంగానే ఇన్కమ్ లేదా అన్న విషయం కూడా ఆమె ఫైల్ చేసే ఎస్ఎస్ఎన్ లయబిలిటీస్ తెలుస్తాయి కాబట్టి, ఇవన్నీ బేరీజు వేసుకొని జడ్జిమెంట్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా అంటే ఒక ఇంటరిమ్ మెయింటెనెన్స్ను డిసైడ్ చేసేటప్పుడు సో జనరల్గా భర్తకు ఉన్నటువంటి ఏదైతే ఆదాయ వనరులు ఉంటాయో సో దానికి అనుగుణంగానే ఆయనకు వచ్చేటువంటి ఇన్కమ్ అనుగుణంగానే ఇలాంటివి ఇంటరిమ్ మెయింటెనెన్స్ అనేది అలాట్ చేస్తూ ఉంటారు. అయితే ఇందులో అతని పేరు మీద ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఆస్తులపై నుంచి అతనికి ఎలాంటి ఇన్కమ్ రాకపోతే వాటిని కూడా పక్కన పెట్టొచ్చు అనేటువంటి అంశం అయితే ఈ కోర్టు జడ్జిమెంట్ ద్వారా మనకైతే తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంటరిమ్ మెయింటెనెన్స్ సంబంధించి కొంత తేడా ఉంటుంది. సో రెండు డిసైడ్ చేసేటప్పుడు కూడా రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటారని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.